హాయ్ 4 ప్యాకెట్స్ ఆఫ్ 70 గ్రామ్స్ మ్యాగీతో ఇప్పుడు నేను మ్యాజిక్ చేసి చూపిస్తానండి. చూడండి డిష్ ఎలా వచ్చిందో. అలా వచ్చేసిందనమాట. మ్యాగీ మసాలా మ్యాజిక్తో పాటు వెజ్జీస్ హెల్తీగా. ఫస్ట్ ఒక 1 లీటర్ ఆఫ్ వాటర్ మైక్రోవేవ్లో హీట్ చేస్తున్నాను. వేడిగా అవ్వాలండి. 5 మినిట్స్ పెడుతున్నాం. చూడండి 5 మినిట్స్ ఆన్ చేస్తాను. ఎస్, వాటర్ వేడెక్కుతూ ఉంటుంది. ఈ లోపల మనం మిగతా ప్రొసీజర్ ఏం చేయాలో చూసేద్దాము. ఓకే, ఫస్ట్ నా దగ్గర చూడండి ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నాయో. క్యారెట్స్, ఆనియన్స్, గార్లిక్ చాప్డ్, ఇవేంటంటే స్ప్రింగ్ ఆనియన్స్, చీజ్, బ్రాకలీ, కలర్డ్ క్యాప్సికమ్, గ్రీన్ పీస్, సమ్ బటర్. ప్యాన్ ఈజ్ రెడీ. నెక్స్ట్ చూడండి 4 ప్యాకెట్స్ ఆఫ్ మ్యాగీ ఇందాక చెప్పాను కదా, అవి ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను. పక్కనే వీబా మయోనీస్ ఉంది, ఎగ్లెస్ది. ఇది మసాలా, మ్యాగీ మసాలా. ఆ ప్యాకెట్స్ కూడా కట్ చేసి చిన్న గిన్నెలో వేసుకున్నాను. షెడ్డర్ చీజు ఇంకో బౌల్లో వేసి రెడీగా పెట్టేసుకున్నాను. అది గ్రేట్ చేసేసాను చెడ్డర్ చీజు. అది చూడండి ఎంత ఫ్లేకీగా బాగుంటుందన్నమాట వేస్తే. తర్వాత ఒక చిన్న, నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇంకో చీజ్ ఏంటంటే ఒక చీజ్ స్లైస్ వాడుతున్నాను అమూల్ది. ఇప్పుడు ప్యాన్ వేడెక్కడానికి ఆయిల్ వేసేసుకొని ప్యాన్ వేడి పెట్టేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వాటర్ రీహీట్ అయిపోయిందండి. హీట్ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకొని మైక్రోవేవ్లో ఫస్ట్ బ్రాకలీ బ్లాంచ్ చేసేసుకుంటాను. ఓ పక్క ప్యాన్లో చేస్తాను, ఓ పక్క మైక్రోవేవ్లో చేస్తాను. రెండు త్వరగా అయిపోతాయి. ఓకే, బ్రాకలీ 3 మినిట్స్ పెట్టి కుక్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఈ లోపల ఆయిల్ వేడైంది. కొంచెం ఒక స్పూన్ఫుల్, 2 స్పూన్స్ అంత బటర్ వేసుకొని గార్లిక్ వేసేసాను. గార్లిక్, ఆనియన్స్, ఇప్పుడు క్యారెట్స్ వేస్తాను. ఆనియన్స్ 2 తీసుకున్నానండి, చిన్నవి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు క్యారెట్స్ వేస్తాను అనమాట. క్యారెట్స్ వేసేసిన తర్వాత ఈ మొత్తం కలిపి క్యారెట్స్ కుక్ అయ్యే వరకు సాటే చేస్తాను. దీనిలో కొంచెం ఆ 2 కూరల వరకు కొంచెం ఉప్పు, ఒక్కరం మిరియాల పొడి గ్రైండ్ చేసేసేస్తాను. ఓకే, గ్రైండ్ అవనిద్దాము. ఎందుకంటే ముక్కలకి ఆ మసాలా చాలదండి. మసాలాలో ఉన్న ఉప్పు సరిపోదు, అది ఓన్లీ నూడిల్స్ వరకే. ఇది మాత్రం నీట్గా సాటే అవ్వాలి. ఓ పక్క ఇది అవుతూ ఉంటుందండి. దీనిలో చెప్పాను కదా, కొంచెం ఉప్పు వేస్తాను, ఒక్కరవ. తర్వాత మిరియాల పొడి గ్రైండ్ చేస్తున్నాను. ఎందుకంటే దీనిలో మనం చీజ్ వేస్తాం కదా, బ్లాండ్ అయిపోకూడదు. మ్యాగీ మసాలా స్పైసీగా అన్ని కూరలతో హెల్తీగా చేసుకుందాం. ఈ లోపల బ్రాకలీ కుక్ అయిపోయింది, తీసేద్దాం. 3 మినిట్స్ అయిపోయింది. బయటికి తీస్తాను, చాలా వేడిగా ఉందండి. ఓకే, నెక్స్ట్ క్యాప్సికంలో కొంచెం ఉప్పేసి దానికి తగ్గట్టు అది కూడా ఒక 1 మినిట్ పెట్టేస్తాను. ఈ లోపల మన క్యారెట్స్, ఆనియన్స్, గార్లిక్ అవి సాటే అవుతున్నాయి ప్యాన్లో. ఓకేనా, ఇది అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ చూడండి అవి అయిపోయింది, కుక్ అయిపోయింది. నెక్స్ట్ బ్రాకలీ వేసేస్తున్నాను. ఇంక ఇది కుక్ అవ్వక్కర్లా, ఆల్రెడీ మైక్రోవేవ్లో కుక్ చేశాను. అది వేసేసాను. కానీ క్యాప్సికమ్ లాస్ట్లో వేస్తానండి. అసలు అది వేద్దామా వద్దా ఉంది నా మనసులో. గ్రీన్ పీస్ ఆల్రెడీ ఫ్రోజన్వి, అవి ముందే బ్లాంచ్ చేసి ఉంటాయి, మీకు తెలుసు కదా. అవన్నీ సాటే చేసేస్తున్నాను. చక్కగా నీట్గా వేగిపోవాలి. లాస్ట్కి మళ్ళీ ఉప్పు చెక్ చేద్దాం. ఇదిగోండి క్యాప్సికమ్ కూడా అయిపోయింది. 1 మినిట్ తీసేస్తున్నాను బయటికి. అది మెత్తగా అవ్వకూడదండి, క్రంచీగానే ఉండాలి క్యాప్సికమ్ ఎప్పుడు. అందుకని ఇప్పుడు కూరల్లో లాస్ట్కి వేస్తాను. మ్యాగీ మసాలా వేసేసి, ఆ 4 ప్యాకెట్స్ ఆఫ్ మ్యాగీ మసాలా వేసేసి కలిపేస్తున్నాను నీట్గా. కూరలకు పట్టేయాలి అది. తర్వాత వాటర్ వేసిన తర్వాత మసాలా వేస్తే కొంచెం లంప్స్గా ఫామ్ అవుతుంది. అలా కాకుండా ముందే వేసేస్తున్నా. అదిగోండి మనం కట్ చేసిన 4 మ్యాగీ 1/2 చేసేసుకున్నాం. ఉన్న పీసెస్ని కూడా ఈ 70 గ్రామ్స్ అండి. ఈచ్ ప్యాకెట్ ఈ 70 గ్రామ్స్ ఇంటూ 4. 1 లీటర్ ఆఫ్ వాటర్, వేడి నీళ్ళు ఉన్నాయి కదా, మైక్రోవేవ్లో రీహీట్ చేసి పెట్టేసుకున్నాను. చూడండి నేను మొత్తం 7.5 మినిట్స్లో చేశాను అప్రాక్సిమేట్గా. ఇది ఆల్మోస్ట్ లైవ్లో చేసినట్టే అనమాట. ఓకే, అంత త్వరగా అయిపోతుంది మీరు ముందు కూరలు పెట్టేసుకుంటే. 2 స్పాచులాలు తీసుకొని చక్కగా కలిపేద్దాం. పెద్ద ప్యాన్ తీసుకుంటే ఇదే అడ్వాంటేజ్.
చక్కగా ఉడికిపోతున్నాయి. నీట్గా చేసేసి ఇప్పుడు కొంచెం క్రీమీగా చేస్తానన్నాను, పిల్లలకి అలా ఇష్టం. వెజ్ మయోనీస్ వేస్తున్నాను. అది వీబాద్ అండి, ఎగ్లెస్ ఉంది ఇంట్లో, అది వేస్తున్నాను. మీకు ఎట్లా కావాలంటే ఇందులో అన్నీ ఆప్షనలే, నేను వేసినవన్నీ ఆప్షనలే. మీరు ఉట్టి మ్యాగీ చేసుకొని తినండి, కానీ దిస్ ఈస్ సపోజ్ టు బీ గిల్ట్ ఉండదు అనమాట. మనకి మనం అన్హెల్దీగా తింటున్నాం, మ్యాగీ తింటున్నాం అనే గిల్ట్ ఉండదు. ఓకే, ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాక ఆ కాసిన వాటర్ మిగిల్చాను ఇందాక, అవి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు చీజ్ స్లైస్ ఉంది కదా, చీజ్ వేసేసుకుంటున్నాను. షెడ్జర్ చీజు హ్యాండ్ఫుల్ తీసుకొని 2-3 హ్యాండ్ఫుల్స్ వేస్తాను. బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. పాస్తా చేసుకున్నట్టు ఇట్లా మ్యాగీ చేసుకుంటున్నాం. ఓకే రైట్. కొంతమందికి సూపీగా ఇష్టం, అప్పుడు ఇంకో 1/2 లీటర్ వాటర్ ఎక్స్ట్రా పోసుకోండి. దానిలో అప్పుడు సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి, కొంచెం వాటర్ ఎక్కువ వేస్తే. నెక్స్ట్ చీజ్ స్లైసు కూడా వేస్తున్నాను. ఇప్పుడు చెడ్డర్ చీజ్ లేకపోతే 3 or 4 చీజ్ స్లైసెస్ వేసేసుకోవచ్చు. దట్ ఈస్ అన్ ఆప్షన్. ఓకే, దీని మీద కూడా కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను, చెప్పాను కదా చీజ్లో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం ఉప్పు వేయట్లేదు, మిరియాల పొడి వేస్తున్నాం. ఓకే, 2 minutes మూత పెట్టేసి దాన్ని ఉడకనిస్తాను. చూడండి, 2 minutes అయ్యాక చీజ్ అంతా మెల్ట్ అయిపోయి, అబ్బా ఎంత టేస్టీగా ఉంది. వెజ్జీసు అన్నీ కలిపి ఇట్ లుక్స్ హెల్దీ అండ్ టేస్టీ. లేజీ సండే ఈవినింగ్స్, లేజీ సాటర్డే ఈవినింగ్స్, ఎప్పుడన్నా ఏం చేయబుద్ధి అవ్వట్లేదు, బయటికి వెళ్ళాలని లేదు, ఇంట్లో తినాలని లేదు, అన్నం అవన్నీ. సో మనం రెగ్యులర్గా తినాలని లేనప్పుడు ఈ మ్యాగీ చేసేసుకోండి ఇట్లా. ఓకే, ఒక్క పావు గంట వెజిటబుల్స్ కట్ చేసుకుంటే చాలు. స్ప్రింగ్ ఆనియన్స్ మా గార్డెన్లో ఉన్నాయండి, మా బ్యాక్ యార్డ్లో ఫ్రెష్గా కట్ చేసి తెచ్చుకున్నాను. పైన స్ప్రింకిల్ చేసేసాను కట్ చేసి. ఇప్పుడు క్యాప్సికమ్ ఉన్నాయి కాబట్టి వేసేస్తున్నానండి, నాట్ నెసెసరీ. కొంతమందికి ఇష్టం ఉండదు, దట్స్ ఓకే, బట్ ఇట్ లుక్స్ నైస్. ఓకే, ఫర్ యువర్ లేజీ ఈవినింగ్స్, సండేస్, సాటర్డేస్, వీకెండ్స్, మేక్ ఇట్ అండ్ ఎంజాయ్. Who says Maggi is unhealthy? Eat it this way and enjoy. Bye.